గుత్తొంకాయ కూర అండి మా ఇంట్లో ఈరోజు. చూసారా ఎంత బాగుందో, ఎంత బాగా ఉడికిందో చూసారా. గుత్తొంకాయ బాగుందో, భలే ఉడికిందండి. లోపల కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో, మెత్తగా సాఫ్ట్గా. చూసారా, ఇట్లా వంకాయ నంచుకుంటూ తినేద్దాం అన్నము. రైస్ కలుపుకుంటున్నానండి నేను. నోరు ఊరిపోతుంది. గుత్తొంకాయ చాలా ఇయర్స్ తర్వాత వండానండి ఇంట్లో నేను. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది గుత్తొంకాయ కూర తిని. రైస్ కలుపుకున్నాను. ఇప్పుడు ఒక వంకాయ పీస్ తీసుకున్నాను. మెత్తగా ఉంది, సాఫ్ట్గా. ఇప్పుడు దీన్ని ఇట్లా తీసుకొని నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత వండాను కదా, ఎట్లా వండానో ఏమో, ఏమో మసాలాలు వేయాలో అన్నీ గుర్తు తెచ్చుకొని వండాను. ఏమన్నా మిస్ అవుతానేమోనని. చాలా సంవత్సరాల తర్వాత వండినా కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ఇలాగే వండుకొని తినండి. వీడియో తీయలేదండి, మార్నింగ్ వండాను అనమాట. మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారేజ్కి వండేసాను. దానివల్ల వీడియో తీయలేకపోయాను. ఇంకో రోజు తీరిగ్గా సపరేట్గా నిదానంగా వీడియో తీసి క్లారిటీతో పెడతానండి. చాలా బాగుంది. తొందరగా ఒక 20 minutesలో చేసేసాను కర్రీ. చూడండి, వంకాయ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది వంకాయ పీసు. నిజంగానే అసలు నవలాల్సిన పని లేదు, అంత మెత్తగా ఉడికింది. నేనే తినేసేటట్టున్నా కూర అంతా. సూపర్ అంటే సూపర్. నన్ను నేను పొగుడుకోవద్దు, చాలా బాగుంది. సీతమ్మ వాకిట్లో అంజలి చెప్పినట్టు చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.